వెల్కమ్ టు ఎల్జీసీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విశ్వబ్రాహ్మణ ఎలక్షన్ సంబంధించి ఈ రోజు కాళేశ్వరం మార్కెట్ లో శ్రీ టేకు నరసింహ చారిటబుల్ ట్రస్ట్ లో నామినేషన్ వేయడం జరిగింది. ఈ ఎలక్షన్ రేపు 12వ తారీఖున 6 చోట్ల జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అందరూ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులు అందరూ ఐకమత్యంతో కలిసి పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎలక్షన్స్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంటా సాయి కిరణ్ అనే అధ్యక్షుడు, కందుకూరి మోహన్ ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులు అందరూ కలిసి అభ్యర్థులుగా పోటీ చేయనున్న వాళ్ళని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు సంఘీభావం తెలిపి అభ్యర్థించారు. బ్రాహ్మణ సంఘాన్ని స్థాపించి గతంలో మేమందరం కూడా నేను ప్రధాన కార్యదర్శిగా నాకు చేతనైన సేవలు అందించడం జరిగింది. మరి ఈ రోజున మన విశ్వబ్రాహ్మణ సంఘానికి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి నూతన నాయకత్వం, యువ నాయకత్వం రావాలి అని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి సంఘీయులందరూ కూడా దాదాపుగా 2000 మందికి పైచిలుకు వాళ్ళ ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగింది. మరి వీరందరూ కూడా వచ్చే నెల 12వ తారీఖు ఎలక్షన్ నిర్వహణ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గ కేంద్రాల్లో ఎలక్షన్ జరుగుతుంది. మరి దానికి సంబంధించినటువంటి అధ్యక్ష అభ్యర్థిగా నేను నా పూర్తి మద్దతు కూడా ఈ రోజున పెంటా సాయి కిరణ్ గారికి, అలాగే విసలపేట నుంచి మోహన్ గారికి మద్దతు ఇచ్చి వారు ప్రెసిడెంటు, సెక్రటరీగా మరి నిలబెట్టడం జరిగింది. దానికి సంబంధించిన నామినేషన్ కార్యక్రమం అనేది ఈ రోజున జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరికీ కూడా నేను తెలియజేసుకునేది ఏమనగా, మరి మనం ఎంతో వెనకబడిపోయి ఉన్నాం. ఒక ప్రజాస్వామ్యబద్ధమైన నూతన నాయకత్వం తీసుకొచ్చి మన సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మరి అన్ని మండలాల్లో, అన్ని నియోజకవర్గాల్లో చాలా సమస్యలతో వాళ్ళ ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ చేతి నిండా పని లేనటువంటి పరిస్థితి ఉంది. మరి అలాగే ఇతరితర సమస్యలు, మన ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఒక తాటి మీదకి వచ్చి మనం అందరం కూడా పోరాటం చేసుకుని మళ్ళీ హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి గాను మీరందరూ కూడా తప్పనిసరిగా నా మాటను మన్నించి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు కూడా 95% మేము ఓటింగ్ శాతం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో 90% ఓటింగ్ కూడా మేము ఆశిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా మరి కిరణ్ గారికి అలాగే మోహన్ గారికి మద్దతుగా నిలబడి మీ ఓటుని వారికి అందించాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షుడిని. ఈరోజు మన పెంటా కిరణ్ గారు కానీ, మోహన్ గారు కానీ మన ఎన్టీఆర్ జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా నామినేషన్ వేయడం జరిగింది. వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన కిరణ్ గారు ఒక జిల్లా స్థాయి నాయకుడు కాదు, ఆయన యాక్చువల్గా రాష్ట్ర స్థాయి నాయకుడు అండి. కానీ మనందరి కోసం జిల్లా స్థాయిలో వచ్చి మనందరి సమస్యలు పరిష్కరిస్తారని మా అందరికి చాలా నమ్మకం ఉంది. సో వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా విన్నపం. నా పేరు కందుకూరి మోహన్ అండి. మన ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నాను. అలాగే మా సోదరులు మా పెంటా కిరణ్ గారు అధ్యక్షులుగా, మేము ప్రధాన కార్యదర్శిగా బరిలో నిల్చున్నాము. ఎన్నో సంవత్సరాల ఈ ఎన్టీఆర్ జిల్లాలో విశ్వబ్రాహ్మణ సంఘానికి మేము అన్ని రకాలుగా సేవ చేసుకుంటామని మమ్మల్ని గెలిపించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. నేను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా గౌరవ అధ్యక్షురాన్ని, నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం స్టేట్ మహిళా ప్రెసిడెంట్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి హార్ట్ ఆఫ్ ది సిటీ అయిన ఎన్టీఆర్ జిల్లాకి మన విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలకి నామినేషన్ వేశారు మన యువ నాయకులు పెంటా కిరణ్ గారు, మోహన్ గారు. వీళ్ళు ఖచ్చితంగా కూడా విశ్వబ్రాహ్మణులకు ఉన్న అన్ని ఇబ్బందులని తెలుసుకొని ముందుకు నడుస్తారని, ఈ ఎన్టీఆర్ జిల్లా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న అన్ని జిల్లాలకి కూడా ఆదర్శవంతంగా జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మరి నా పేరు పెంటా సాయి కిరణ్. మరి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఎలక్షన్ ప్రక్రియలో నామినేషన్ వేయడం జరిగింది. ఈ మొట్టమొదటి ఎలక్షన్స్ ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతుంది. కాబట్టి అందరూ విశ్వబ్రాహ్మణులు పార్టీలు అతీతంగా వచ్చి ఈ ఎలక్షన్ విజయవంతంగా జరపాలని చెప్పి, అట్లాగే అధ్యక్ష అయిన నేను, ప్రధాన కార్యదర్శి అయిన మా కందుకూరి మోహన్ గారిని కూడా విజయవంతంగా గెలిపించాలని చెప్పి ప్రతిసారి ప్రార్థిస్తున్నాను. అట్లాగే ఈ ఎన్టీఆర్ జిల్లాలో విశ్వబ్రాహ్మణులకి చాలా తీవ్రమైన లోటు ఉన్నది. అందుకనే మేము రాష్ట్ర స్థాయిలో ఉన్నా సరే కూడా రాష్ట్ర స్థాయిని పదవి వద్దనుకొని
ఈ ఎన్టీఆర్ జిల్లా మన విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా ముందుగా ఎలక్షన్లో పోటీ చేసి గెలిచి వారికి ఉన్న సమస్యలను కూడా మేము తీర్చి ప్రతి మండలాల్లో కూడా తిరిగి వారి అయితే ఏదైతే సమస్యలు ఉన్నాయో మా స్థాయికి మించి అది అందరితో కూడా మేము కలిసిమెలిసిగా పనిచేసుకుంటూ ఉండాలని చెప్పి ఈ ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా మరి పోటీ చేయుచున్నాను. ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ అందరూ కూడా పూర్తి మద్దతుగా మాకు తెలపవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా మరి తమ్ముడు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం మరియు విశ్వబ్రాహ్మణ సంఘాల అధికార ప్రతినిధి టి సాయి కిరణ్ గారు జిల్లా అధ్యక్షుడిగా నామినేషన్ వేశాడు. మరి యువకుడు ఉత్సాహవంతుడు, అన్ని రంగాల్లోనూ తన యొక్క పాత్రని 100% నిక్కచ్చిగా పనిచేస్తూ ప్రజల అభిమానం కొరగొన్నాడు. కాబట్టి ఈ ఎన్నికలు ఏప్రిల్ 12న జరిగే ఎన్నికల్లో మరి అత్యధికమైన మెజార్టీతో మరి సంఘీయులందరూ కూడా మన వాడిని గెలిపించుకొని సాయి కిరణ్ గారి సేవల్ని మన జిల్లా విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు అందే విధంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ రోజున నామినేషన్ వేయడం పూర్తయింది. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటుగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పౌలు హనుమంతరావు గారు ఒక ఆనందం వారికి స్వాగతం. అందరికీ నమస్కారం. హనుమంతరావు పావులూరి, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఎలక్షన్స్ విశ్వబ్రాహ్మణ సంఘానికి జరుగుతున్న సందర్భంలో నామినేషన్ ప్రక్రియ ఈరోజు నుంచే మొదలైంది. కాబట్టి పెంటా కిరణ్ మరియు మోహన్ ఇద్దరు కూడా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నామినేషన్ వేస్తున్నారు. కాబట్టి వారికి బలపరిచేదానికి మేమంతా కూడా ఈరోజు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఇక్కడ రావడం జరిగింది. ఒకటి, అందరూ కూడా మన వాళ్ళు అయినప్పటికీ కూడా పెంటా కిరణ్ మోహన్ యువకులు, విశ్వబ్రాహ్మణ సంఘంలో పెంటా కిరణ్ అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. గత 4.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘంలో క్రియాశీలకంగా పనిచేయడమే కాదు, స్వర్ణకార సంఘానికి కూడా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ, ఎన్టీఆర్ జిల్లా ఒకప్పుడు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈరోజు నవ యువకులు పూర్తి స్థాయిలో నామినేషన్ వేస్తున్నారు. కాబట్టి రాష్ట్రానికే ఆదర్శవంతంగా ఎన్టీఆర్ జిల్లా ఎలక్షన్స్ జరగాలని ఈ సందర్భంగా యువకులైనటువంటి పెంటా కిరణ్ కుమార్ గారు, పెంటా సాయి కిరణ్ కుమార్, అదేవిధంగా మోహను అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బలపరచాలని ఎన్టీఆర్ జిల్లా ఎలక్షన్ మీరు ఎవరైతే ఓటర్స్గా ఐడెంటిఫై అయ్యారో వారందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.